బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహ్. ప్రియమైన ముస్లిం సోదరులారా, సోదరీమణులారా, మనిషి జీవితాన్ని తెలియకుండానే నాశనం చేసే కొన్ని పాపాలు ఉన్నాయి. అవి బయట కనిపించవు, గుండెల్లో, నాలుకలో, అలవాట్లలో దాగి ఉంటాయి. మనిషి నమాజ్ చేస్తాడు, ఉపవాసముంటాడు, మంచి పనులు చేస్తాడు. అయినా కొన్ని దాగి ఉన్న పాపాలు ఉంటే ఆ మంచి అమలుల ప్రభావం తగ్గిపోతుంది. అందుకే ఈరోజు జీవితం నాశనం చేసే 3 దాగి ఉన్న పాపాల గురించి తెలుసుకుందాం. మొదటి పాపం గుండెల్లో ఉండే గర్వం. అరబిక్లో దీనిని కిబ్ర్ అంటారు. కిబ్ర్ అంటే తానే గొప్పవాడిని అనుకోవడం, ఇతరులను తక్కువగా చూడడం, సత్యాన్ని అంగీకరించకపోవడం. చాలామంది ఈ పాపం గురించి జాగ్రత్తగా ఆలోచించరు, కానీ ఇది చాలా ప్రమాదకరమైన పాపం. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా చెప్పారు: గుండెల్లో ఒక గింజంత కిబ్ర్ ఉన్నవాడు జన్నత్లో ప్రవేశించడు. సహీహ్ ముస్లిం 91. ఒక సహాబీ అడిగారు, ఒక మనిషి తన బట్టలు అందంగా ఉండాలని కోరుకుంటాడు, అది కిబ్ర్ అవుతుందా? అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా చెప్పారు: కిబ్ర్ అంటే సత్యాన్ని తిరస్కరించడం మరియు మనుషులను తక్కువగా చూడడం. సహీహ్ ముస్లిం 91. ఖుర్ఆన్లో అల్లాహు సుబ్హానహు వ తఆలా అహంకారం వల్ల నాశనం అయిన ఉదాహరణ చూపించారు. అల్లాహు సుబ్హానహు వ తఆలా ఫరిష్తాలకు ఆదం అలైహిస్సలాంకు సజ్దా చేయమని ఆజ్ఞ ఇచ్చారు. అందరూ సజ్దా చేశారు, కాని ఇబ్లీస్ గర్వం వల్ల తిరస్కరించాడు. ఖుర్ఆన్లో అల్లాహు ఇలా చెప్పారు: ఆదంకు సజ్దా చేయండి అని మేము ఫరిష్తాలకు చెప్పాము. వారు సజ్దా చేశారు, ఇబ్లీస్ మాత్రం తిరస్కరించాడు మరియు గర్వం చేశాడు. 2 సూరా 34 ఆయత్. ఇబ్లీస్ ఇలా అన్నాడు: నేను అతని కంటే గొప్పవాడిని, నన్ను అగ్నితో సృష్టించావు, అతన్ని మట్టితో సృష్టించావు. 7 సూరా 12 ఆయత్. ఒక గర్వ భావన అతన్ని శాపగ్రస్తుడిగా మార్చింది. అందుకే అల్లాహు సుబ్హానహు వ తఆలా మనుషులకు హెచ్చరిక చేశారు: భూమిపై అహంకారంగా నడవకండి, మీరు భూమిని చీల్చలేరు, పర్వతాల ఎత్తుకు చేరలేరు. 17 సూరా 37 ఆయత్. అందుకే ముస్లిం ఎప్పుడూ వినమ్రంగా ఉండాలి. ప్రతి మంచి పని అల్లాహు దయ వల్లే జరుగుతుంది అని గుర్తుపెట్టుకోవాలి. రెండవ పాపం నాలుకతో చేసే పాపం. అరబిక్లో దీనిని ఘీబత్ అంటారు. ఘీబత్ అంటే ఒక వ్యక్తి లేని సమయంలో అతని గురించి అతని ఇష్టపడని విషయాన్ని చెప్పడం, అది నిజమైనా కూడా చెప్పడం పాపం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సహాబీలను అడిగారు, ఘీబత్ అంటే ఏమిటో మీకు తెలుసా? సహాబీలు చెప్పారు, అల్లాహు మరియు ఆయన ప్రవక్తకు బాగా తెలుసు. అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, మీ సోదరుడు ఇష్టపడని విషయాన్ని అతని గురించి చెప్పడం. సహీహ్ ముస్లిం 2589. సహాబీలు అడిగారు, అది నిజమైతే? అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, అది నిజమైతే అది ఘీబత్, అబద్ధమైతే అది పెద్ద అపవాదు. సహీహ్ ముస్లిం 2589. ఈ పాపం ఎంత తీవ్రమో ఖుర్ఆన్లో అల్లాహు సుబ్హానహు వ తఆలా ఒక బలమైన ఉదాహరణతో చెప్పారు: మీరు ఒకరి గురించి వెనుక మాట్లాడకండి. మీలో ఎవరికైనా తన చనిపోయిన సోదరుని మాంసం తినడం ఇష్టమా? మీరు దాన్ని అసహ్యంగా భావిస్తారు. 49 సూరా 12 ఆయత్. అంటే వెనుక మాట్లాడటం చనిపోయిన సోదరుని మాంసం తినడం లాంటిది అని అల్లాహు మనకు అర్థం చేయించారు. ఇంకా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా చెప్పారు: కియామత్ రోజు ఒక మనిషి నమాజ్, ఉపవాసం, జకాత్ తీసుకుని వస్తాడు, కానతను ఒకరిని దూషించాడు, ఒకరి గురించి చెడు మాట్లాడాడు, ఒకరి హక్కు తీసుకున్నాడు. అందుకే అతని మంచి అమలులు ఆ బాధితులకు ఇవ్వబడతాయి. సహీహ్ ముస్లిం 2581. అందుకే ముస్లిం తన నాలుకను కాపాడుకోవాలి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా చెప్పారు: అల్లాహు మరియు కియామత్ దినాన్ని విశ్వసించే వ్యక్తి మంచి మాట మాట్లాడాలి లేదా నిశ్శబ్దంగా ఉండాలి. సహీహ్ బుఖారీ 6136. మూడవ పాపం నమాజ్ను నిర్లక్ష్యం చేయడం లేదా ఆలస్యం చేయడం. అరబిక్లో నమాజ్ను సలాహ్ అంటారు. సలాహ్ అంటే అల్లాహు కోసం చేసే నిర్దిష్ట ప్రార్థన. ఇది ముస్లిం జీవితంలో అత్యంత ముఖ్యమైన ఆజ్ఞ. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా చెప్పారు: మనిషి మరియు కుఫ్ర్ మధ్య ఉన్న గీత నమాజ్ వదిలేయడం. సహీహ్ ముస్లిం 82. ఖుర్ఆన్లో కూడా అల్లాహు సుబ్హానహు వ తఆలా నమాజ్ గురించి నిర్లక్ష్యం చేసేవారిని హెచ్చరించారు. నమాజ్ గురించి నిర్లక్ష్యం చేసేవారికి నాశనం ఉంది. 107 సూరా 4 ఆయత్ 5 ఆయత్. అంటే నమాజ్ సమయాన్ని పట్టించుకోకుండా ఆలస్యం చేయడం కూడా ప్రమాదకరం. ఒకసారి ఒక సహాబీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను అడిగారు, అల్లాహు వద్ద అత్యంత ప్రియమైన పని ఏది
అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా చెప్పారు: సమయం వచ్చిన వెంటనే నమాజ్ చేయడం. సహీహ్ బుఖారీ 527. ఖుర్ఆన్లో అల్లాహు సుబ్హానహు వ తఆలా ఇలా చెప్పారు: నమాజ్ అశ్లీలత మరియు చెడు పనుల నుండి మనిషిని దూరం చేస్తుంది. 29వ సూరా 45 ఆయత్. అంటే నమాజ్ మన జీవితాన్ని సరిదిద్దే గొప్ప అమలు. కాబట్టి ముస్లిం జీవితంలో 3 విషయాల నుండి జాగ్రత్తగా ఉండాలి. గుండెల్లో గర్వం ఉండకూడదు, నాలుకతో గీబత్ చేయకూడదు, నమాజ్ను నిర్లక్ష్యం చేయకూడదు. ఈ 3 పాపాలు తెలియకుండానే మనిషి జీవితాన్ని మరియు మంచి అమలులను నాశనం చేస్తాయి. అల్లాహు సుబ్హానహు వ తఆలా మన హృదయాలను గర్వం నుండి రక్షించాలి, మన నాలుకలను గీబత్ నుండి రక్షించాలి, నమాజ్పై స్థిరత్వం ఇవ్వాలి. ఆమీన్. నిజ జీవితంలో గర్వం అనేది కేవలం మాటల్లోనే కాదు, మన ప్రవర్తనలో కూడా కనిపిస్తుంది. ఉదాహరణకు, ఒక వ్యక్తి తన సంపద లేదా ఉన్నత పదవిని చూసుకుని గర్వపడటం, తన కింద పనిచేసేవారిని గౌరవించకపోవడం, ఇతరులు చెప్పే మంచి సలహాను కూడా నేనే అందరికంటే తెలివైనవాడిని అనే అహంకారంతో తిరస్కరించడం మనం సమాజంలో చూస్తూనే ఉంటాం. అలాగే ఒకరికంటే తాను ఎక్కువగా ఇబాదత్ ప్రార్థన చేస్తున్నానని ఎదుటివారు పాపులని తక్కువగా చూడటం కూడా ఆత్మీయ గర్వం కిందకే వస్తుంది. ఇలాంటి గర్వం ఉన్నచోట మనిషికి అల్లాహ్ పట్ల వినయం తగ్గిపోతుంది. ఇది తెలియకుండానే అతని పుణ్యాలను దెబ్బతీస్తుంది. ఇక గీబత్ విషయానికి వస్తే, నేటి సోషల్ మీడియా కాలంలో ఇది ఒక వినోదంగా మారిపోయింది. స్నేహితులతో కూర్చున్నప్పుడు లేదా ఫోన్లలో మాట్లాడుతున్నప్పుడు అక్కడ లేని వ్యక్తి యొక్క వ్యక్తిగత లోపాలను ఎత్తిచూపడం లేదా వారిని ఎగతాళి చేయడం సర్వసాధారణం అయిపోయింది. మేము నిజమే కదా చెబుతున్నామని సమర్థించుకుంటారు, కానీ ఆ వ్యక్తి అక్కడ ఉంటే ఆ మాటలకు బాధపడతాడు అని తెలిసినా చెప్పడమే గీబత్. అలాగే నమాజ్ విషయంలో వ్యాపార పనుల్లో పడి లేదా ఫోన్ చూస్తూ కాలక్షేపం చేస్తూ సమయాన్ని వృధా చేసి ఆఖరి నిమిషంలో హడావిడిగా నమాజ్ చదవడం లేదా పూర్తిగా వదిలేయడం కూడా నిర్లక్ష్యమే. ఈ చిన్న చిన్న అలవాట్లే మనిషిని ఆధ్యాత్మికంగా వెనుకబడేలా చేస్తాయి.